టైమ్ ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్కు స్వాగతం. ఒక్కసారి టైమ్ ట్రావెల్ చేసి ద్వారకకు వెళ్దామా? అక్కడ కుచేలుడిని, శ్రీకృష్ణుడిని కలుసుకుందామా? ఆ కథేమిటో తెలుసుకుందామా? శ్రీకృష్ణుడు, కుచేలుడు సాందీపని మహర్షి ఆశ్రమంలో కలసి విద్యను అభ్యసించారు. ఇద్దరూ మంచి స్నేహితులు. కుచేలుడు పేద బ్రాహ్మణుడు. ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రాణమిత్రులుగా మెలిగారు. గురుకులం నుంచి విద్య పూర్తి చేసుకున్నాక కుచేలుడు తన గ్రామంలో జీవితాన్ని గడుపుతున్నాడు. పేదరికం అతని సంపద. కుచేలుడికి చాలామంది సంతానం. తినడానికి తిండి కూడా లేని స్థితిలో దారిద్ర్యాన్ని అనుభవిస్తోంది. కుచేలుడి భార్య ఒకరోజు భర్తతో, మీ ప్రాణస్నేహితుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తూ లక్ష్మీపతి. ఆయన దగ్గరకు వెళ్తే మన కష్టాలు తీరుతాయి. వెళ్ళి సాయాన్ని అర్థించండి అని కోరింది. కుచేలుడు మిత్రుణ్ణి కలవాలనే ఆరాటంతో ద్వారకకు బయల్దేరుతూ, ప్రాణస్నేహితుడి దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్లకూడదని ఇంట్లో ఉన్న గుప్పెడు అటుకులను ఒక పాత వస్త్రంలో మూటగట్టుకుని బయల్దేరాడు. ద్వారపాలకులు కుచేలుడి వాలకం చూసి ఆపారు. నేను శ్రీకృష్ణుడి బాల్యస్నేహితుడిని అని చెప్పినా వినిపించుకోలేదు. ఈలోగా విషయం తెలిసి సాక్షాత్తూ శ్రీకృష్ణుడే తరలివచ్చి రాజమర్యాదలతో తోడుకొని వెళ్లాడు. స్వయంగా కృష్ణుడే కుచేలుడి పాదాలు కడిగి పట్టువస్త్రాలు ఇచ్చి సత్కరించాడు. ఆ అపారమైన మర్యాద చూసి కుచేలుడు మురిసిపోయాడు. మిత్రమా, నాకోసం ఏమి తీసుకువచ్చావు అని శ్రీకృష్ణుడు అడగగా, కుచేలుడు సిగ్గుతో ఆ అటుకుల మూటను దాచాలని ప్రయత్నించాడు. కాని కృష్ణుడు ఆ మూటను లాక్కుని ఒక గుప్పెడు అటుకులు తిన్నాడు. మరో గుప్పెడు తిన్నాడు. మూడవ గుప్పెడు తినబోతుంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి ఆపి, స్వామీ, మొదటి గుప్పెడు అటుకులకు భవనం, పరిచారికలు, మరో గుప్పెడు అటుకులకు సిరిసంపదలు లభించాయి. మూడవ గుప్పెడుతో వైకుంఠమే అక్కడికి చేరుతుంది అంది కాసింత ఆందోళనతో. నోరు తెరిచి ఏమీ అడగకుండానే తిరిగి తన గ్రామానికి చేరుకున్న కుచేలుడికి అక్కడ తన పాత పాకకు బదులుగా ఒక పెద్ద బంగారు భవనం కనిపిస్తుంది. తన భార్యాపిల్లలు పట్టువస్త్రాలు, ఆభరణాలతో ఉండటం చూసి ఇది తన మిత్రుడైన శ్రీకృష్ణుడి లీలా అని గ్రహించి భక్తితో నమస్కరించాడు. ఆ విధంగా కుచేలుడు శ్రీకృష్ణుడి ప్రేమకు, దయకు, స్నేహానికి పాత్రుడయ్యాడు. శ్రీకృష్ణ కుచేల మైత్రి లోకానికి ఆదర్శమయ్యింది. ఈ కథమీద మీ స్పందన తెలియజేయండి. భగవంతుడు మనమిచ్చే వస్తువుల విలువను చూడడు, మనలోని నిష్కల్మసమైన భక్తిని మరియు ప్రేమను మాత్రమే చూస్తాడు అన్నా నీతి ఈ గాథలో ఉంది. ఈ కథ మీ పిల్లలకు వినిపించండి. ఇందులోని అంతరార్థాన్ని తెలియజేయండి.